హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఈజీగా, టేస్టీగా, హెల్తీగా లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటో తెలుసుకోవాలంటే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పుదీనా పులావ్ రెడీ చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్లో 2 గుప్పెళ్ళ పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర ఆప్షనల్, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 6-7 వెల్లుల్లి. ఈ పుదీనా పేస్ట్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం పేస్ట్ లాగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో రైస్ నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ 2 కప్స్ తీసుకుంటున్నాను. కావాలంటే ఇక్కడ బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. 3 టైమ్స్ క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లో చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా అయిపోతుంది. కుక్కర్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, పొటాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ కూరగాయలకి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే అవి త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఒకసారి మొత్తం కలిపేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనాని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో పుదీనా పేస్ట్ ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఆ పుదీనా ఫ్లేవర్స్ అన్నీ ఈ రైస్కి పట్టేలాగా రైస్ విరిగిపోకుండా మంచిగా నిదానంగా కలుపుకోవాలి. పైకి కిందికి కలుపుకుంటే రైస్ విరిగిపోకుండా ఉంటుంది. ఆల్రెడీ నాని ఉన్నది కదా, స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి, దట్టు కుక్కర్లో వండుతున్నాం కాబట్టి 1కి 1.25 కప్ తీసుకున్నాను వాటర్. టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ ఇక్కడే యాడ్ చేసుకోవాలి. అదే బాస్మతి రైస్ తీసుకుంటే కనుక 1కి 1.5 కప్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా కుక్కర్లో అయితే, నార్మల్గా వండితే కనుక 1కి 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో వండేటప్పుడు ఎప్పుడైనా కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది తగ్గించుకుంటే పొడి పొడిగా వస్తుంది రైసు. ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని జస్ట్ మనకి ఇక్కడ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరి హై ఫ్లేమ్ పెట్టుకోకుండా జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వస్తే కంప్లీట్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ని కింద పెట్టుకొని 10 మినిట్స్ అలా వదిలేయాలి. అప్పుడు రైస్ అనేది చక్క పొడి పొడిగా వస్తుంది అన్నమాట. వేడి మీదే మనం కలిపేస్తే అది మెత్తగా అయిపోతుంది. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది. ఏదో ఒక రూపంలో దీన్ని తీసుకోవాలి. చట్నీ కానీ, పుదీనా వాటర్, ఇలా పులావ్ రూపంలో కానీ ఏదో విధంగా మన బాడీలోకి వెళ్ళేలాగా చూడాలి. టేస్టీగా ఉంటుంది. దీనికి సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదు. జస్ట్ రైతాతో సర్వ్ చేస్తే సరిపోతుంది. లేకపోతే బాయిల్డ్ ఎగ్, ఆనియన్స్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో రైస్, కర్రీ చేసే అంత టైం లేనప్పుడు ఇది ఒక్కటి చేసి పెట్టండి, ఈజీగా అయిపోతుంది. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని క్యాష్యూతో గార్నిష్ చేసుకుందాం. ఇలా పైన వేసుకుంటే అవి కొంచెం క్రంచీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా రైతాతో, ఆనియన్తో సర్వ్ చేసేయచ్చు. టేస్టీ అండ్ హెల్దీ పుదీనా పులావ్ రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లో అయితే ఈజీగా చేసి పెట్టేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను. Thank you for watching.